నా మహిమ వట్టిదే. నేను నా మహిమ వెతకట్లేదు, నా మహిమ కొరకు నేను వెతకట్లేదు, నన్ను మహిమపరచువాడు ఆయనే. ఇంతకీ ఈయన మహిమ కొరకు వెతకట్లేదంటే మరి ఎవరి మహిమ కొరకు వెతుకుతున్నాడు, ఆయన ఎందుకు ఈయన మహిమపరుస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే, నేను నా తండ్రిని మహిమపరుచుచున్నాను. చాలా క్లియర్గా యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేను నా తండ్రి మహిమ కొరకే, నా తండ్రిని మహిమపరచుట కొరకే నేను వచ్చాను. నా ద్వారా నా తండ్రి మహిమపరచబడుచున్నాడు. సో అంటే యేసుక్రీస్తు ప్రభువు మాదిరి, సర్వ ప్రపంచానికి సర్వలోకానికి మాదిరి. ఇప్పుడు జస్ట్ చిన్నగా చప్పట్లు కొట్టేసి మహిమపరిచేదే అయితే యేసుప్రభు వారు ఆ నజరేతులో కూర్చొని చక్కగా చప్పట్లు కొట్టేసి దేవుని మహిమపరిచేశానని చెప్పేసి మళ్ళీ పరలోకం వెళ్ళిపోవచ్చు. అవునా కదా? ఖర్చు అవుతుందండి చప్పట్లు కొట్టడానికి? ఏమైనా ఖర్చు అవుతుందా? ఖర్చు అవుతుంది. సరే, ఇంకోటి కూడా టచ్ చేద్దాం. అదేంటంటే, అందరూ గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పి దేవుని మహిమపరచండి అన్నాను నేను. అందరూ గట్టిగా చేతులెత్తి దేవుణ్ణి స్తుతించి మహిమపరచండి అన్నాం. ఇది ఏమైనా కష్టమా? పోనీ అంటే తప్పేం కాదు మహిమపరచడం, దేవుని నామానికి మహిమ కలుగును గాక అనేది మన నోటితో మనం చెప్తూ ఉంటాం, చెప్పాలి కూడా. ఆయనకు మహిమ కలుగును గాక అన్నది ఏంటంటే, మనం మన బాధ్యతను గుర్తు చేసుకోవడం. అర్థమైందా? చాలా సందర్భాల్లో నా మెసేజెస్లో కూడా నేను మాట్లాడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇస్తాను. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక అన్నానంటే అయిపోయింది అక్కడితో. మరి ఎవరు నెరవేర్చాలి? ఇది కూడా పాయింట్ అక్కడ. నెరవేరును గాక ఓకే, బట్ ఎవరు నెరవేర్చాలి కదా? నెరవేరును గాక అంటున్న మనమే ఆయన చిత్తాన్ని భూమి యందు నెరవేర్చాలి. అందుకే ఏమని అనాలి? దాన్ని గుర్తు చేసుకోవడానికి ఏమని అనాలి? నెరవేరును గాక అనాలి. నెరవేరును గాక అని మర్చిపోతే నెరవేర్చేవారు ఎవరు ఉండరు. అంటే నెరవేరును గాక అని బాధ్యతను గుర్తు చేసుకోవాల్సింది మనమే, నెరవేర్చవలసింది కూడా మనమే. అంటే ఓవరాల్గా మనందరి ద్వారా మన దేవుడు ఏమవ్వాలి? మహిమపరచబడాలి. సులువుగా అయిపోయేది కాదది. అంటే మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అన్నాడు యోహాను భక్తుడు. అంటే మాటతో నాలుకతో క్లియర్ చేసేసుకునేటువంటిది కాదు ఇది మహిమపరచడం అనే ప్రక్రియ. ప్రభువు తన జీవిత దినాలలో మాదిరి చూపిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ముందుకు కొనసాగారు. ఇంతకీ ఎలా మహిమపరిచారు ప్రభువుని? ఏ విధంగా ఆయన తన జీవితంలో ప్రభువును మహిమపరుస్తూ ముందుకు కొనసాగారనేది అక్కచెల్లెమ్మల అన్నదమ్ములు జాగ్రత్తగా చూడగలిగితే చాలా స్పష్టమైన విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో కనబడతాయి. ఒకసారి కిందకి చూద్దాం. ఆయన తన మహిమను వెతకలేదనేది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఒక వ్యాధి ఎవరికి వచ్చిందట? లాజరు అనే వ్యక్తికి వ్యాధి వచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి. బేతనీలో లాజరు అని ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అంటే ఆ కుటుంబం దేవునిలో ఎదిగే కుటుంబం, ఆ కుటుంబం దేవుని కొరకు బ్రతికే కుటుంబం. దేవుని కొరకు బ్రతికే కుటుంబానికి వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు అలా రాగానే ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి సంఘటనలు సంభవిస్తే వెంటనే ఆత్మీయంగా కిందకి వెళ్తారా, మెట్టు పైకి ఎక్కుతారా? చెప్పాలి. చాలామంది కిందకి చూస్తారు కదా. ఇప్పుడు అరే మేము దేవుల్లో ఉన్నాం కదా, దేవుని కొరకు బ్రతుకుతున్నాం కదా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం కదా, మాకేంటి ఇలా వచ్చింది? మా కుటుంబానికి శోధన ఏంటి? మాకీ వేదన ఏంటి? మాకీ బాధ ఏంటి? మాకే వస్తే సామాన్యుల సంగతి ఏంటి, అవిశ్వాసుల సంగతి ఏంటి అనేసుకుంటాం మనం వెంటనే. అవునా కదా? నేను ఏదో సీఎం గారి కార్ డ్రైవర్ని, నాకే జరగకపోతే ఇంక పక్కడికి ఏం జరుగుతుంది? లేదా నేను పిఎం గారికి పర్సనల్ సెక్రటరీని, నాకే అవ్వకపోతే ఇంక పక్కడికి ఏమవుతుంది? అలా ఆలోచించేస్తాం మనం.
నేను దేవునితో సమయం గడుపుతాను, ప్రార్థన చేస్తాను, భక్తిగా ఉంటాను, కానుకిస్తాను, ఆయన సత్క్రియలన్నిటిలో పాలిభాగం తీసుకుంటాను, విశ్వాసమందు భాగ్యవంతుడిని, భాగ్యవంతురాలిని, మాకే జరగకపోతే ఎలాగా అనే ఆలోచన ఒకవేళ వచ్చేస్తే సాతాను మెల్లిగా వెనక్కి లాగుతాడు తప్ప పైకి పోనివ్వడు. అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ కుటుంబం మంచిది, లాజరు కూడా భక్తిపరుడు, మరియ కూడా భక్తిపరురాలు, వాళ్ళతో ప్రభువుకి చాలా సాన్నిహిత్యం ఉంది, మంచి సంబంధం ఉంది, ఆత్మీయులు వాళ్ళు, ఆత్మీయ కుటుంబం. ఆ కుటుంబంలో లాజరు ఏమయ్యాడు? రోగయ్యాడు, చావ సిద్ధమయ్యాడు. అది చాలా ప్రమాదకరమైన వ్యాధి, మరణము సంభవించేటువంటి వ్యాధి. అలాంటి వ్యాధి బారిన ఆ కుటుంబం పడింది. ఏమండి, అది పడినప్పుడు అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ప్రభువు చేత ప్రేమించబడేటువంటి వ్యక్తి అట. ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రభువు చేత ప్రేమించబడేటువంటి వ్యక్తి. ఇది అందరూ సొంతం చేసుకోలేరు. అపోస్తలు అందరూ గురించి గ్రంథంలో వ్రాయబడిన పర్టికులర్గా యోహాను గారి గురించి మాత్రం ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు అని ఉంటుంది. అంటే ఆ స్థాయికి ప్రభువును సంతోషపెట్టాడన్నమాట మహానుభావుడు. ఆ స్థాయికి ప్రభువును ఆనందపెట్టినటువంటి భక్తుడు ఆయన. అలాగే ఈ లాజరు గారు కూడా ఆ స్థాయికి ప్రభువును ఆనందపెట్టినటువంటి భక్తుడు, ఆ స్థాయికి ప్రభువును సంతోషపెట్టినటువంటి భక్తుడు. అందుకే వాళ్ళ గురించి వారు ప్రభువు చేత ప్రేమించబడిన వారు అని వ్రాయబడింది. చూద్దాం. రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని అప్పుడు అంటున్నారు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. మరి ఎందుకట? దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నాడు? అక్కడేమో మహిమ కొరకు వచ్చిందన్నాడు, ఇంకా 2 దినాలు లేట్ చేశాడు. లేట్ చేయడానికి గల కారణం ఏంటి అనేది మీరు అన్వేషిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని మహిమ కొరకు ఎవరు నియమించబడ్డారో వారు శోధనల గుండా, వేదనల గుండా, శ్రమల గుండా, ఒక్కోసారి దుఃఖ సహితముగా కష్టాల గుండా, కన్నీళ్ల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా కూడా వెళుతూ ఆ స్థితిలో దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటారు. అలాంటి క్రిటికల్ పొజిషన్లో కూడా వారు నలుగుగట్టబడి, అణిచివేయబడి, బాధ అనుభవిస్తూ, శోధన అనుభవిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. చాలా కుటుంబాల మీదకి శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో కూడా ఇది ప్రభువు మహిమ కొరకన్న సత్యాన్ని తెలుసుకున్నవారు ఓర్పుతో, ఓపికతో ఫలిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉంటారు. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఉలితో శిల్పి చాలా దెబ్బలు పడతాయి. ఆ దెబ్బలన్నీ భరించినప్పుడు వచ్చే సౌందర్యం ఎంత గొప్పదో, ఆ దెబ్బలు తర్వాత వచ్చినటువంటి సౌందర్యం శాశ్వత కాలం ఎలా ఉంటుందో. దేవుణ్ణి మహిమపరచటం అనగానే కేవలం మనం బాగున్నప్పుడు చేసేది మాత్రమే కాదు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నోటితో చెల్లించే స్తుతి మాత్రమే కాదు. స్తుతి చెల్లించడం తప్పు కాదు, కానీ అది మాత్రమే కాదు. లయబద్ధంగా చప్పట్లు కొట్టడం ఏం పాపం కాదు, కానీ కేవలం చప్పట్లు కొట్టడం వల్ల మహిమ రాదు. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. లయబద్ధంగా చప్పట్లు కొట్టి పాట పాడుతున్నామంటే ఓకే, ఇట్స్ ఓకే, బట్ దేవుణ్ణి మహిమపరచడం అనగానే అది మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇంకా లోతైన సబ్జెక్టులోకి మనం వెళ్ళిపోతుంటే, కష్టకాలంలో, శ్రమ దినాలలో, శోధన కాలంలో, కన్నీటి సమయాలలో, చీకటి ఆవరించి ఉన్న తరుణంలో, అసలు ఏ దారి కనబడని పరిస్థితిలో, మరణశయ్య మీద పడుకున్నప్పుడు కూడా నువ్వు ఆయనకు అనుకూలంగా నిలబడితే దేవుని మహిమ కొరకు నిన్నొక సాధనంగా ఆయన వాడుకోబోతున్నాడు. దానికి నువ్వు ఎన్నిక అవ్వాలంటే నీకు ఎలాంటి మనసు ఉండాలి తెలుసా? యోబు గారికి ఉన్నటువంటి మనసు ఉండాలి. యోబు గారు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, మనము ఆయన వలన మేలు మాత్రమే అనుభవించుదుమా, మరి కీడు కూడా అనుభవించాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఆయన అంగీకరించేశాడో
ఆయన ఎప్పుడైతే అగ్రి అయిపోయాడో ఆటోమేటిక్గా ఇంకా ఇది ఏమొచ్చినా సరే కొట్టినా తిట్టినా నీదే భారం, నువ్వేం చేసినా సరే నీ ఇష్టం తండ్రి, ఎందుకంటే నేను నీ వాడను, నీ ఇష్టం, నువ్వు ఏ దారి గుండా నడిపించినా నీ మహిమ కొరకు వాడబడే పాత్రను నేను, నీ శిక్షణలో నేను ఉన్నాను కనుక ఏ స్థితి అయినా సరే, అది కలిమి అయినా లేమి అయినా దుఃఖమైన సంతోషమైన బాధైనా ఓదార్పైనా ఆదరణైనా ఏ స్థితిలోనైనా సరే నిన్ను మహిమపరచుటకు నేను ఏర్పరచబడిన సాధనాన్ని అనేటువంటి ఆ స్థాయి విశ్వాసం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చింది. మనం చెప్పగలమా వ్యాధి వచ్చినప్పుడు ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చిందని ఎప్పుడేం చెప్పగలమా? భయంతో వణికిపోతాం, నాకెందుకు వచ్చింది ఈ వ్యాధి అని. మన విశ్వాసపు స్థాయి అక్కడికి పెరగాలి. ఈ వ్యాధి దేవుని మహిమ కొరకే వచ్చి ఉంటుంది, ఏం జరిగినా నా మంచికే. ఎందుకంటే బంగారం అగ్నిలో పడిన తర్వాతే ఎక్కువగా మెరుస్తుంది, అగ్నిలో పడనంత వరకు దానికి అంత మెరుపు ఉండదు. ఇన్ ద సేమ్ వే ఈ వ్యాధి నా తండ్రి మహిమ కొరకు వచ్చింది అనే భావజాలం ఎప్పుడైతే నీలో ఉంటుందో, చూడండి ఇలాంటి వాటి గుండా ఇప్పుడు చూడండి కుటుంబానికి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, చచ్చిపోయాడు తమ్ముడు, చచ్చిపోయాడు, ఇక తీసుకెళ్ళిపోయారు, పాతి పెట్టేశారు, యేసుప్రభు అయితే రాలా. అందరూ అడుగుతున్నారు, బాగా ప్రేమించాడన్నారు, మీరంటే ప్రభుకు బాగా ఇష్టం అన్నారు, మీరు బాగా క్లోజ్ అన్నారు ప్రభుకి, ఇటుగా వచ్చినప్పుడు మీ దగ్గరే స్టే చేస్తాడని చెప్పారు, మీ ఇంట్లోనే భోజనం చేస్తాడని చెప్పారు. మరి అంత క్లోజ్ అయినప్పుడు, అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప ప్రభువు మీవాడైనప్పుడు చావులో నుండి మిమ్మల్ని ఎందుకు తప్పించలేదు? మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశాడు? మీ కుటుంబాన్ని ఎందుకు విడిచిపెట్టేశాడు? ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎందుకు వదిలేశాడు అనే మాటలు అనేక మంది మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ అప్పుడు కూడా సమస్తము నా మంచి కొరకే, సమస్తము నా దేవుడు నా మంచి కొరకే చేస్తున్నాడు, ఆయన ఏది చేసినా నా మేలు కొరకే, ఆయన ఏది చేసినా దేని కొరకు? నా మేలు కొరకే. నేను తలొంచుతున్నాను, ఆయన ఏది నాకు కీడు చెయ్యడు, నేను ఆయన వాడను, ఆయన దానను, ఆయన నాకు అన్యాయము చేయడు. ఎందుకంటే యెహోవా అన్యాయము చేయుట అసంభవం కనుక ఆయన నాకు అన్యాయం చేయడు, నేను తలొక్కుతున్నాను, ఇప్పుడు కూడా నేను దేవుణ్ణి మహిమపరుస్తాను, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అన్నాడట. సో ఆ భావజాలం వీళ్ళలో ఉన్నప్పుడు, సో ఈ కుటుంబంలో 4వ దినాన వచ్చాడు ఆయన అక్కడికి. అప్పుడు వచ్చి లాజరు బయటికి రా అనగానే ఇప్పుడు ఆలోచించండి, మహిమ వచ్చిందా రాలేదా? దేవునికి వచ్చిందా రాలేదా? అంటే ఆయన మహిమపరచబడాలి అంటే, ఆయన ఘనపరచబడాలి అంటే, ఆయన పిల్లలుగా మనం ఏ విషయంలో అయినా సరే స్థిరత్వం కలిగి ఉండాలి. మన విశ్వాసానికి ఎదురైన ప్రతి పరీక్షలో నెగ్గాలి తప్ప ఓడిపోకూడదు. గెలిచే గుంపులో ఉండాలి తప్ప ఓడిపోయే గుంపులో ఉండకూడదు. ప్రతి చోట శోధన రాని, వేదన రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏ స్థితిలోనైనా శాంతిని అనుభవించగలిగే హృదయం మనలో ఉండాలి. ఏ స్థితిలోనైనా సంతోషాన్ని అనుభవించగలిగే హృదయం మనలో ఉండాలి. ఏ స్థితిలోనైనా సరే మనశ్శాంతిగా ఆయన ఎదుట నిలబడగలిగే శక్తి మన ఎదుట ఉండాలి, మనలో ఉండాలి. ఆ విశ్వాసపు స్థాయిని అందుకోవాలి, ఆ విశ్వాసపు స్థాయిలో నిలబడగలగాలి. అంతే తప్ప వెంటనే ఇదేంటంటే దేవుడు ఎలా చేశాడు అంటే, అక్కడితో మన విశ్వాసం ఏమైపోయింది? బలహీనపడిపోయింది. అక్కడితో వెంటనే డౌన్ అయిపోతున్నాం. డౌన్ అవ్వకూడదు, ఇంకా పైకి ఎదిగే విధంగా ఉండాలి. ఎన్ని కష్టాలు రానివ్వండి, మనం ఆ కష్టాలు ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాలి. ఇక మరొక అద్భుతమైన మాట చూడగలిగితే, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడట? మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడును అని వ్రాయబడింది అక్కడ. అంటే మనం ఎక్కువగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. ఫలించడం అనగానే అదంత ఈజియెస్ట్ థింగ్ కాదు. ప్రసవ వేదన అనుభవించే వాళ్ళే ఫలిస్తారు, బాధ పంటి బిగువున భరించిన వాళ్ళే ఫలిస్తారు. ఫలించాలి అంటే భూమిని దున్నాలి, ఫలించాలి అంటే కష్టపడాలి, ఫలించాలంటే శ్రమ పడాలి. శ్రమ లేనిదే ఫలితం రాదు, కష్టం లేనిదే ఫలితం రాదు.
ఓర్పు సహనం లేనిదే, పోరాటం లేనిదే విజయం మన సొంతం కాదు. సో కాబట్టి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడట? మహిమపరచబడతాడంటే మీ జీవితంలో వచ్చే ఫలాలు, మీ జీవితంలో మీరు ఎదుర్కొనే శోధనల్లో మీరు సాధించే విజయాలు, తద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఏమంటే మన పుట్టుక, మన బ్రతుకు, మన జీవితం, శోధనలు ఎదుర్కొనే విధానం, చివరికి మన మరణము కూడా అది ప్రభువును మహిమపరిచే విధంగానే ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. యేసు ప్రభు వారి మరణం దేవుని మహిమ కొరకే వచ్చింది. ఆయన తన మరణం ద్వారా దేవుని మహిమపరిచాడు. ఆయన తను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకుని దేవుని మహిమపరిచాడు. తాను పొందిన ఇబ్బందుల ద్వారా దేవుని మహిమపరిచాడు. ఎలాంటి మహిమ అంటే, ఎంత శోధన వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎలాంటి బాధలు ఆయనను పెట్టినా కూడా ఎక్కడా దేవుని నామానికి అవమానకరంగా ఒక్క మాట కూడా ఆయన నోటి వెంట రాలేదు. పైపెచ్చు తండ్రిని గణపరుస్తూనే ఉన్నాడు, తండ్రిని మహిమపరుస్తూనే ఉన్నాడు. శోధన కాలంలో కూడా తండ్రిని గణపరుస్తూ ఉన్నాడు. అందుకే 3వ దినాన దేవుడు ఆయన్ను లేపి మరలా సజీవుల స్థితిలో నిలబెట్టి అనేక మంది మీద ఆయనని సర్వాధికారిగా చేశాడని గ్రంథం చెబుతోంది. తన కుమారునికి సర్వాధికారము అప్పగించి ఉన్నాడు అని వ్రాయబడింది. తండ్రి తప్ప సమస్తాన్ని కుమారునికి లోపరిచేశాడు అని వ్రాయబడింది. అంటే ఆయన ఎదుర్కొన్న శోధనలలో నుండి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. యోబు గారు ఎన్నో శోధనలు ఎదుర్కొని అప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నత స్థితిలోనికి చేరుకున్నాడు. అలాగే మీ జీవిత కాలంలో కూడా ఏ శోధన వచ్చినా దాన్ని ఎదుర్కొంటూ బంగారం అగ్ని పరీక్ష చేత శోధనలకు నిలిచినదై మీ విశ్వాసం అలాంటి స్థితిలో వర్ధిల్లుతూ ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి సువర్ణం వల్లే మీరందరూ ఏమవ్వాలి? మెరవవలసిన వారై ఉన్నారు. ఆ విధంగా దేవుణ్ణి మహిమపరచాలి. చివరికి మన మరణం కూడా చూడండి, యేసుప్రభు వారు చెబుతున్న మాట అదే యోహాను సువార్త 21వ అధ్యాయము, అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసు నా గొర్రెల మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. బాగా అర్థం చేసుకోండి. యేసుప్రభు వారు పేతురుని అడుగుతున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, ప్రభు నీవే ఎరుగుదువు కదా నేను ఎంతగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు, నీకు ఇష్టం కాని చోటికి ఒకడు నిన్ను ఏం చేస్తాడు? నీ చేతులు కట్టి నిన్ను ఏం చేస్తాడు? మోసుకుపోతాడు. నీకు ఇష్టం కాని చోటికి, చూడండి, నీ చేతులు నువ్వు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి అని రాయబడింది. అక్కడ నీకు ఇష్టమైన చోటికి లేదు. అక్కడ నీకు ఇష్టము కాని చోటికి ఒకడు నిన్ను ఏం చేస్తాడట? మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అంటే దాని భావం ఏంటంటే, అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడట. అంటే నువ్వు మరణిస్తావు నాయన, నీకు ఇష్టమయ్యే విధంగా ఉండదు నీ మరణం. చాలా క్లిష్టంగానే ఉంటుంది, ఇష్టంగా ఉండదు, క్లిష్టంగా ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో మరణం నిన్ను వరిస్తుంది. అలా నువ్వు చచ్చిపోతావు. అలా నువ్వు చనిపోవడం కూడా ప్రజలలో దేవుణ్ణి మహిమపరిచే విధంగానే ఉంటుంది. నీ మరణం కూడా అనేక మందికి మాదిరిగా ఉంటుంది. నీ మరణం అనేక మందికి పాఠాన్ని నేర్పిస్తుంది. నువ్వు మరణం ద్వారా పాఠాలు నేర్పిస్తావు. నువ్వు మరణం ద్వారా ఆ గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తావు. నువ్వు మరణం ద్వారా అనేక మందిలో స్ఫూర్తిని నింపుతావు. నీ మరణం కూడా అనేక మందిని వెలిగిస్తుంది, అనేక మందిని తిరిగి బ్రతికేలా చేస్తుంది, అనేక మందిని ఆలోచించేలా చేస్తుంది, అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కానీ నీకు ఇష్టంగా ఉండదు. నీకు ఇష్టం కాని చోటిగా ఒక నేను మోసుకుపోతాడు. ఇట్టి మరణం వల్ల నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? మహిమపరుస్తావు. అంటే మరణం కూడా మహిమపరుస్తుందా అంటే ఎస్, మరణం కూడా మహిమపరుస్తుంది. మరణం తర్వాతే కదా యేసుప్రభు వారు సర్వలోకానికి సువార్త ద్వారా ప్రకటింపబడ్డారు. మరణం తర్వాతే కదా ఉన్నత లోకాన్ని అధిరోహించి మహిమ పొందారు. మరణం తర్వాతే కదా ఆయన యొక్క కీర్తి అనేక దేశాలలో నేటికి ప్రకటింపబడుతూ ఉంది. ఆయన మరణము ద్వారా గొప్ప విజయాన్ని సాధించారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచునో సూచిస్తూ, ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎలాంటిదట? విలువగలది అని వ్రాయబడింది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలాంటిది?
విలువగలది. అంటే ఆయన కొరకు ఆయనలో మరణించిన భక్తుల జీవితాలు కూడా దేవుని మహిమపరిచే విధంగా ఉన్నాయి. అలా మరణించారు వాళ్ళు. అలాంటి స్ఫూర్తిదాయకమైన స్థితిలో వాళ్ళ జీవితాలు ముగించారు వాళ్ళు. అంటే చూడండి, కేవలం దేవుని మహిమపరచడం అనగానే మనం ఎంత సింపుల్గా అర్థం చేసుకుంటున్నాం, ఎంత డెప్త్ ఉంది బైబిల్లో. నేను చప్పట్లు కొట్టానండి, నా దేవుడికి మహిమ వచ్చేసింది, అమ్మయ్య చాలండి అనుకుంటున్నాం, మనం లోకంలో కలిసిపోతున్నాం, మన బతుకు మనం బతికేస్తున్నాం. నేను స్తుతి చెల్లించేసానండి, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అనేసానండి, నా దేవుడికి ఏమొచ్చేసింది, మహిమ వచ్చేసింది, అమ్మయ్య ఇంకా నా పని అయిపోయింది. మహిమ రావడం అనగానే నీ బ్రతుకు ద్వారా రావాలి, నీ క్రియల ద్వారా రావాలి, నీ జీవితం ద్వారా రావాలి. అడుగడుగున నీ జీవితం దేవునికి మహిమకరంగా సాగాలి. నీ బ్రతుకు దేవునికి మహిమకరంగా సాగాలి. ప్రతి విషయంలో నువ్వు ఆయనకు మహిమ చెల్లించే ఘనమైన పాత్రగా వాడబడాలి. అది శోధన కాలమైనా, వేదన కాలమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కలిమైనా, లేమైనా, దుఃఖమైనా, సంతోషమైన ఏ స్థితిలోనైనా సరే ప్రభు కొరకు మహిమపరచబడే స్థితిలో మనం ఉండాలి. చివరికి మరణం ద్వారా కూడా. అందుకే చూడండి, భక్తుల మరణాలు ఏవి సాధారణంగా జరగల. భక్తుల మరణాలు ఏవి సాధారణంగా జరగల. వారు మరణించడం ద్వారా అనేకులు స్ఫూర్తిని పొందారు. ఉదాహరణకి స్టెఫను మరణాన్ని మీరు తీసుకోండి. స్టెఫను గారు ఎలా మరణించారంటే రాళ్లతో కొట్టబడ్డారట. ఆయన మేలు చేసి బాధ అనుభవిస్తున్నాడు, కీడు చేసి కాదు. ఏం చేసి బాధ అనుభవిస్తున్నాడు? మేలు చేసి బాధ అనుభవిస్తున్నాడు. రాళ్లతో కొట్టబడ్డారు ఆయన. ఆ రాళ్లతో కొట్టబడినప్పుడు ఆయన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుణ్ణి మహిమపరుస్తుంటే సౌలు పక్కనే ఆయన బట్టలు పక్కనున్నాయి, ఈయన కావలిగా ఉన్నాడు అక్కడ. సో అప్పటికీ సౌలు అనేటువంటి వ్యక్తిలో ఎలాంటి మారు మనస్సు లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే ఒక క్రూరుడుగా, ఒక మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాడిగా, యూదుల పక్షాన్ని నేనేదో యుద్ధం చేసేస్తున్నాను అనుకునేవాడిగా ఉన్నాడు తప్ప, అరే ఇక్కడ అన్యాయంగా ఒక ప్రాణం పోతోంది, నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు, యథార్థవంతుడు, అతన్ని రాళ్లతో కొట్టి అత్యంత క్రూరంగా హింసించి పాశవికంగా చంపేస్తున్నారు అనే భావజాలం ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గర లేదు. కానీ ఈయన ఎప్పుడైతే మరణిస్తూ ప్రభువా ఈ నేరం వీరి మీద మోపొద్దు, వీరిని క్షమించు అంటున్నాడో కట్టి పడేస్తుంది, కొంతమందిని కట్టి పడేసింది ఆ మరణం. అందులో పౌలు ఒకడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎంతమంది మారు మనసు పొందారో నాకు తెలియదు, కానీ అంటే బైబిల్ అంతా వివరించలేదు. పౌలు గారు మనకు తెలుసు, అక్కడ సౌలుగా ఉన్నాడు. అందులో ఇంకెంతమంది రియలైజ్ అయ్యారో, ఎంతమంది ఆలోచనలో పడ్డారో మనకు తెలియదు. కానీ స్టెఫను మరణం ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడా లేదా అనే ఒక పాయింట్ మన దగ్గరకు వస్తే, అరే ఆ స్థితిలో కూడా కొడుతున్న వారిని, చంపుతున్న వారిని ప్రభువా ఈ నేరం వీరి మీద మోపకమని గొప్ప శబ్దముతో పలికాడంటే అసలు అది గట్టి గుండె, మామూలు గుండె కాదు. అది మామూలు విశ్వాసం కాదది. ఆ స్థాయి విశ్వాసానికి రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన భౌతికమైన విషయాలతో కట్ అయ్యాడు, ఆధ్యాత్మిక విషయాలతో ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. సో దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే అలా మాట్లాడగలరు. దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇతరులకు మంచి చేస్తూ కూడా మరణించగలరు, ఇతరులకు మంచి చేస్తూ కూడా తన ప్రాణాలను ఇవ్వగలరు, ప్రాణం ఇచ్చేంతగా ఇతరుల్ని ప్రేమించగలరు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో సూచించుచు పేతురుకి చెప్పాడు అంటున్నాం. ఎట్టి మరణం వలన స్టెఫను మహిమపరిచాడో కళ్ళారా ఇక్కడ చూస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదే. వధింపబడిన గొర్రె పిల్లల వలె మేము ఉన్నామంటాడు. వధకు సిద్ధమైన గొర్రెల వలె, వధకు సిద్ధమైన వారము అంటాడు. దినదినము చనిపోతున్నాము అంటాడు పౌలు భక్తుడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చనిపోతే లాభమే అంటాడు. సో ఈ భావాలన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రభువా నిన్ను మహిమపరచడానికి నేను ఒక పాత్రగా ఉన్నప్పుడు, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకుంటున్నప్పుడు ఏ స్థితిలో నన్ను నిలబెట్టినా నాకు ఆనందమే. అవునా? ఏ పరిస్థితిలో నేను మీకు ఉపయోగపడినా నాకు ఆనందమే. ఏ స్థితిలో నేను మిమ్మల్ని మహిమపరిచే గుంపులో ఉన్నా నాకు అది ఆనందమే. అది మహిమపరచడం అంటే మన క్రియల ద్వారా, మన బ్రతుకు ద్వారా, చివరికి మన మరణం ద్వారా, మన శోధనల్లో సహితం, మన వ్యాధుల్లో సహితం, మన బాధల్లో సహితం, మన బ్రతుకు మొత్తంలో నా తండ్రి మహిమ కొరకు నేనున్నానని నిలబడిన వాడే నిజమైన అసలు సిసలైన క్రైస్తవ వీరుడు, భక్తి కలిగినవాడు.
యథార్థవంతుడు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఈ స్థాయి విశ్వాసాన్ని సొంతం చేసుకోవాలంటే ఎలాంటి బోధలు వినాలి? ఈ స్థాయి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే ఎలాంటి వాక్య పరిజ్ఞానం కావాలి? ఏ విధంగా మనం ప్రభువులో, ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో ఎదగాలి? ఆలోచించండి. గ్రంథం అదే సాక్ష్యం ఇస్తుంది ప్రతి చోట. ఇంకా మరొక మాట మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 16-17 వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము. అందరు తీయండి బైబిలు. రోమాపత్రిక 8వ అధ్యాయము చదవండి. మనము దేవుని పిల్లలమని 16-17 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. యేసుక్రీస్తు వారసుడా కాదా? వారసుడే, రైట్. మనము పిల్లలమైతే వారసులము. నెక్స్ట్, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అండర్లైన్ చేసుకోండి. మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. అంటే శ్రమల ద్వారా దేవునికి మహిమ. శ్రమల ద్వారా కూడా మనము పొందుతున్న శ్రమలలో కూడా ఎవరికి మహిమకరంగా ఉన్నాం? మనం దేవునికి మహిమకరంగా ఉన్నాం. నిజంగా ఒకటి ఆలోచించండి. కొవ్వొత్తు వెలిగిస్తామండి. లోకం అంతటికీ కొవ్వొత్తు ఏం పంచుతుంది? వెలుగును పంచుతుంది. ఆ కొవ్వొత్తు మీరే అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? కాలుతున్నాం. మీకు అర్థమైంది నా భాష? ఒక కొవ్వొత్తి కాలిపోవడం వల్ల, ఒక కొవ్వొత్తి కరిగిపోవడం వల్ల లోకం అంతటికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. అంటే మనం కాలుతున్నాం, మనం శ్రమ పడుతున్నాం. పౌలు అనే భక్తుడు కాలిపోయాడు, వందలాది మందిలో విశ్వాసాన్ని నింపాడు. స్టెఫన్ అనే భక్తుడు కాలిపోయాడు, కొవ్వొత్తి మాదిరిగా వందలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. పేతురు అనే భక్తుడు అట్టి మరణంతో దేవుణ్ణి మహిమపరిచి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక కొవ్వొత్తిలా కరిగిపోయాడు, కాలిపోయాడు. అతను కాలిపోవడంతో కూడా అనేక మందికి స్ఫూర్తిని నింపి దేవుని మహిమపరిచి లోకాన్ని విడిచిపెట్టాడు. భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి నలిగిపోయాడు, ఒక కొవ్వొత్తిలా కరిగిపోయాడు, కాలిపోయాడు. కానీ అనేక మందికి స్ఫూర్తిని నింపి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, మనము చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. అంటే ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా, ఇతరుల్ని చైతన్యపరిచే విధంగా, ఇతరుల్ని మేల్కొల్పే విధంగా, ఇతరుల్ని ఉన్నతమైన మార్గాలలో నడిపించే విధంగా, అనేక మందికి స్ఫూర్తినిచ్చే విధంగా మనం ప్రయాసపడుతున్నప్పుడు మన ప్రయాస ద్వారా కూడా మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మహిమపరుస్తున్నాం. క్రీస్తుతోడి శ్రమ, క్రీస్తుతోడి శ్రమ. మీరు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల అని వ్రాయబడింది అక్కడ. ఆయనతో శ్రమ పడిన ఎడల మనం ఎవరి వారసులం అవుతామట? క్రీస్తుతోడి వారసులం. క్రీస్తు దేవుణ్ణి మహిమపరిచారు, అలాగే మహిమపరిచారు. అంత శ్రమ తీసుకున్నారు ఆయన, అంత కష్టాన్ని తీసుకున్నారు. అన్ని ఇరుకులలో, ఇబ్బందులలో కూడా ప్రభువును మహిమపరిచే విధంగా ఆయన జీవితం ముందుకు కొనసాగింది. ఆ స్థాయి విశ్వాసం మనందరూ సొంతం కావాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో కొన్నాళ్ళు ఉంటాం, ఎలాగూ వెళ్ళిపోతాం. మామూలుగా ఉండి వెళ్ళిపోయినా మరణం ద్వారానే వెళ్ళాలి. ప్రభు కోసం బ్రతికి వెళ్ళిపోయినా దేని ద్వారా వెళ్ళాలి? మరణం ద్వారానే వెళ్ళాలి. మరణం ద్వారా కాకుండా మరో మార్గం ఉందా అండి మనం పరలోకం చేరడానికి? చెప్పండి. ఏమైనా పాసిబిలిటీ ఉందా? మీరు అంటారు చాలామంది, అలా కాదండి ఏలియా అగ్ని రథం మీద వెళ్ళిపోయాడు కదండి అంటారు. బైబిల్లో ఒక మాట రాయబడింది. అంటే మన 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 స్థాయి మనకు అర్థం కావాలి. బైబిల్ ఏం రాయబడిందంటే, ఈ రక్తమాంసములు దేవుని రాజ్యమును అవదట. ఇప్పుడు ఏరోనాట్స్ ఉంటారు కదా, పైకి వెళ్తారు, వ్యోమగాములు అంటారు తెలుగులో, అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ బాడీతో ఈ చొక్కా ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోగలరు వాళ్ళు. మరి ఎలా వెళ్తారు వాళ్ళు? దాన్ని స్పేస్ సూట్ అంటారు. ఆ స్పేస్ సూట్ లేకుండా వాళ్ళు అస్సలు అంతరిక్షంలో అడుగు పెట్టలేరు. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్తే అంతరిక్షంలోకి వెళ్ళాలంటేనే ఏం కావాలి? స్పేస్ సూట్ కావాలి. మరి అంతరిక్షంలోకి వెళ్ళాలంటేనే స్పేస్ సూట్ కావాలనుకుంటే పరలోకానికి వెళ్ళాలంటే మరి ఏ సూట్ కావాలి? ఆయన ఇచ్చే మహిమ శరీరం కావాలి. ఇప్పుడు పరదేశికి వెళ్ళాలన్నా అది కావాలి. పరదేశికి వెళ్ళాలన్నా సరే ప్రభు యొక్క అనుమతితో
అక్కడికి వెళ్ళాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, వారు శరీరము లేక కొనుకోబడ్డారో నాకు తెలియదు, శరీరముతో కొనుకోబడ్డారో నాకు తెలియదు. ఆ ప్రాజెక్టు వివరాలు నాకు అసలు అర్థం కావట్లేదు. అక్కడున్న మాటలు మనుష్యుడు పలకూడదు. ఇదే మనకు అర్థం కాలంటే పరదేశికి వెళ్ళేప్పుడున్న ప్రొటెక్షనే మనకి ఇంకా తెలియలేదు. ఇంకా దాని తర్వాత వచ్చే మహిమదేహం ఎలా ఉంటుందో నో ఐడియా కదా. మరి ఇప్పుడు ఏలియా గారు ఎలా పోయారంటారు? ఇదే బట్టలతో, ఇదే ప్యాంటు చొక్కా వేసుకుని, ఇదే డ్రెస్తో వెళ్ళిపోతే ఆయనకి అక్కడ మళ్ళీ మామూలుగా ఏం కావాలి? ఫుడ్ కావాలి, పొద్దున్నే బ్రష్ టూత్ పేస్ట్ కావాలి, స్నానం చేయడానికి సబ్బు కావాలి, వాటర్ కావాలి, తినడానికి తిండి, తల కింద దిండు, ఓ పరుపు, ఓ మంచం, ఓ చెంబు, ఓ కంచం, మళ్ళీ మామూలే. ఏదో పరదేశికి వెళ్ళినా కానీ ఏం తప్పలేదు. ఈ పాత రోత జీవితాన్ని మోసుకెళ్ళిపోవాలా మరి? సో అక్కడ విషయం ఏమిటంటే, ఆయన వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు అగ్నిరథముల నుంచి కొలిపోయాడట. అగ్నిరథాలలో ఈ దేహం నిలబడుతుందా అమ్మా? అగ్నిరథాలలో ఈ దేహం నిలబడుతుందా, కాలిపోయి బూడిదైపోద్దా? అది ఆయన శరీరాన్ని భస్మం చేసేసి, ఆయన శరీరాన్ని అక్కడతో మాయం చేసేసి, ఆ అగ్నిరథాలు వచ్చి ఏం తీసుకొని ఆత్మను తీసుకెళ్ళిపోయినాయి. శరీరం వదిలేశాడు, ఆత్మను తీసుకెళ్ళిపోయినాయి. అందుకే ఇంకా ఆయన శరీరాన్ని ఆ అగ్నిరథాలలో నుండి తీసుకెళ్ళిపోవడం వలన మనకు ఆయన శరీరాన్ని ఎలా తీసుకెళ్ళిపోయాడని మనకు లభించదు ఇంకదే ఆ సమాచారం. సో కాబట్టి పరదేశకు మామూలుగా వెళ్ళిపోయాడంటే మరి ఈ వచనం తప్పైపోద్ది. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అని కొండ బద్దలు కొట్టేసినప్పుడు మనం ఏలియా గారు మామూలుగా ఇదే బట్టలతో వెళ్ళిపోయాడండి, వెళ్తూ డిటర్జెంట్ సబ్బు పట్టుకెళ్ళిపోయాడు అంటే అది కుదరదు, అది తప్పది, అది వాస్తవం కాదు అది, రైటా? సో కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్న మనం అక్కడికి వెళ్ళాలి అంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, అలా మరణం ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరిచినటువంటి గుంపులో మనం ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని కష్టాలు కన్నీళ్లు చుట్టుముట్టినా మనము ప్రభువును మహిమపరిచే వారము, ప్రభువు మహిమపరుచుటకు ఏర్పరచబడిన వారము, క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఎందుకంటే 18వ వచనం చదవండి కింద, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. చూసారా? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఉంది. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏం కావట? ఎన్నదగినవి. వీటిని లెక్క చెక్కర్లేదట, వీటి గురించి పట్టించుకోకండి, ఇవంత విషయం ఏం కాదు. ఈ శ్రమలను బట్టి మీరు బాధపడకండి, ఈ శ్రమలను బట్టి మీరు అధైర్యపడకండి. ఎందుకంటే గొప్ప మహిమను మనం పొందుకోబోతున్నాం. వీటి గుండా మనల్ని దేవుడు నడిపిస్తున్నాడంటే గొప్ప బహుమానాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, గొప్ప స్థితిలో మనల్ని నిలబెట్టబోతున్నాడు. మరొక మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ పరిశుద్ధపరచువారికి, పరిశుద్ధపరచబడువారికి అందరికీ ఒకటే మూలం అట. ఆయనకి మనకి ఒకటే మూలం, మర్చిపోకండి. పరిశుద్ధపరచేవారికి, పరచబడువారికి కూడా ఒకటే మూలం. ఏంటది? మన రక్షణకర్తను దేని ద్వారా సంపూర్ణుడిగా చేశాడు? శ్రమల ద్వారా. అదే చెప్తున్నాడు కూడా ఆ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఇదే విషయాన్ని అక్కడ రూఢిపరుస్తున్నాడు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపడకండి. ఏంటి నాకింత శ్రమ వచ్చేసిందని? ఆ కాలంలో అగ్ని వంటి ఒక మహాశ్రమ సంభవించింది. ఇదేంటి నాకింత శ్రమ, నాకింత బాధ? నేను దేవుని కుమారుని కదా, నేను దేవుని కుమార్తెను కదా. అస్సలు మీరు కంగారు పడకండి, మీకేదో ఒక వింత సంభవించినట్టుగా ఆశ్చర్యపడకండి. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. చూసారా? ఎందుకంటే క్రీస్తు నామము నిమిత్తము, 14వ వచనం అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు
ధన్యులు. తర్వాత గనుక మీలో ఎవడును, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రసంగానికి, అందరూ అండర్లైన్ చేసుకోండి. 15వ వచనం, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోయేవాడిగా కానీ బాధ అనుభవింప తగదు తగదు తగదు. అండర్లైన్ దట్ వర్డ్. ఎలా బాధ అనుభవించకూడదట మనం? నెంబర్ 1, నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోయేవాడిగా కానీ బాధ అనుభవింప తగదు. లేదండి ఇలాంటి చెత్త బతుకంతా బతుకుతుంటాను, దేవుని మహింపరిచేస్తాను. ఇలాంటి చెత్త క్రియలన్నీ చేస్తుంటాను, దేవుని మహింపరిచేస్తాను. పనికిమాల బతుకంతా బతికేస్తుంటాను, దేవుని మహింపరిచేస్తానంటే నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్వి. నీ వల్ల దేవునికి ఏం రాదు? మహిమ రాదు. నువ్వు చెత్త బ్రతకడం ద్వారా దేవునికి ఏం మహిమ రాదు. అందుకే ఈ వీటి ద్వారా దేవుని మహిమపరచడం కుదరదు. కనుక అలా బాధ అనుభవింపదగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక, అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి దేవుణ్ణి? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, మీరు మేలు చేసి బాధపడినప్పుడు అది మీకు ఘనము. మీరు కీడు చేసి బాధ అనుభవించుట కంటే మేలు చేసి బాధపడితే అది మీకు ఘనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు దేవుని బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడొద్దు. నేను నీతిని వెంటాడుతున్నందుకు నాకు ఈ బాధ వచ్చింది, నేను యథార్థంగా బ్రతుకుతున్నందుకు నాకు ఈ బాధ వచ్చింది, నేను నా ప్రభువును వెంబడిస్తున్నందుకు నాకు ఈ బాధ వచ్చింది, నేను ప్రభువులో నీతిగా ఉన్నందుకు నాకు ఈ బాధ వచ్చింది. అయినప్పటికీ నేను సిగ్గుపడట్లేదు. నేను సిగ్గుపడక ఆ పేరును బట్టియే ఎవరిని మహిమపరుస్తున్నాడట? దేవుని మహిమపరుస్తున్నాడట. నేను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. ఆ విధంగా దేవుణ్ణి మహిమపరిచే గుంపులో మనందరం ఉండాలి. ఏమా కేవలం చప్పట్లు కొడిసాం, ప్రభా మహిమ వచ్చిందా నీకు, అది సంపూర్ణ విశ్వాస జీవితం కాదు. కేవలం నోటి మాటతో, ఒక మాట ఉంది కదా బైబిల్ గ్రంథంలో, వారి పెదవులతో నన్ను ఏం చేస్తారట? ఘనపరుస్తారట. కానీ వారి హృదయం మాత్రం నాకు ఎలా ఉందట? దూరం ఉందట. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెదాలతో చేసే మహిమ కంటే కూడా హృదయంతో ఇచ్చే మహిమ చాలా గొప్పది. ఎందుకంటే హృదయం అంటే క్రియల్లోకి వచ్చేస్తుంది ఆ మహిమ. పెదాలు క్రియల్లోకి రాదు. వస్తుందా? రాదు. అదే హృదయంలో ఉన్న ఆ యొక్క భక్తి ఏదైతే ఉందో అది క్రియల్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మన క్రియల ద్వారా కూడా ప్రభువుని ఏం చేస్తాం? మహిమపరుస్తాం. అందుకే ఆ పేరును బట్టియే దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. సిగ్గుపడద్దు. ఒకవేళ నువ్వు బాధ అనుభవిస్తున్నావా, క్రీస్తు కొరకు శోధనలో ఉన్నావా, శిక్షణలో ఉన్నావని గుర్తుపెట్టుకో. అంతెందుకంటే యేసుప్రభు వారిని కొట్టారు, మాట్లాడలేదు, తిట్టారు, మాట్లాడలేదు, ఉమ్ము వేశారు, మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. తప్పు చేశారా అంత మాత్రాన? అంటే మీరు అనుకోవచ్చు, తప్పు చేస్తేనే కదండి మౌనంగా ఉంటారు, మౌనం అర్థాంగీకారం కదండి అంటే సందర్భానుసారంగా ఆలోచించడం నేర్చుకోవాలి. అన్ని సమయాల్లో అన్నీ అంగీకారయోగ్యం కాదు, అన్నీ ఆమోదయోగ్యం కాదు, అన్నీ వర్తించవు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, బైబిల్ గ్రంథాన్ని బోధించేటప్పుడు సిచ్యువేషనల్ థింకింగ్ అనే ఒక పదాన్ని పరిచయం చేశాను మీకు. సందర్భానుసారంగా ఆ సందర్భాన్ని బట్టి తీర్పు తీర్చడం, ఆ సందర్భాన్ని మాత్రమే ఆలోచనలోనికి తీసుకోవటం. తీర్పులన్నీ సందర్భంతో ముడిపడి ఉంటాయి. సందర్భానుసారంగా మాట్లాడాలి, సందర్భానుసారంగా ఆలోచించాలి, సందర్భానుసారంగా దాన్ని వ్యక్తపరచాలి. ఇప్పుడు యేసుప్రభు వారు మౌనంగా ఉన్నారన్నంత మాత్రాన ఆయన తప్పు చేశారని కాదు. ఆయన తప్పు చేయలేదు, కానీ దేవుని మహిమపరుస్తూ మౌనంగా ఉండిపోయారు. ఆయన మౌనంగా ఉన్నందువల్ల దేవుడు ఎక్కువ మహిమపరచబడ్డాడు. అవునా? ఆయన మౌనంగా ఉన్నందువల్ల దేవుడు ఎక్కువ ఘనత పొందాడు, దేవుడు ఎక్కువ మహిమపరచబడ్డాడు. ఎలా? శతాధిపతితో సైతం ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఈయన నీతిమంతుడు, ఈయన ఏ నేరము చేయలేదు. భూమి కంపిస్తుంటే, సూర్యుడు రంగు మారిపోతుంటే, చీకటి కమ్ముతుంటే, దేవాలయపు తెర నడిమికి చిరిగిపోతుంటే, సమాధులు ఆయన మరణం తర్వాత సమాధుల్లో ఉన్నవారు తిరిగి లేస్తుంటే, ఆయన పునరుద్ధానం తర్వాత ఆశ్చర్యచకితులైపోయారు ప్రజలందరూ కూడా. అప్పుడు మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. అంటే యేసుప్రభు వారి మౌనం, ఆ శ్రమలను భరించిన విధానం మనకు మాదిరి. అప్పుడప్పుడు మీరు కూడా
చిన్నవాటికి పనికిమాలిన వాటికి బెంగపెట్టేసుకుని ఏదో చిన్నది జరిగిందని చెప్పేసి నాకేదో అయిపోయింది, నేనేదో తప్పు చేసేసినట్టుగా నన్ను అందరూ అంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోయింది, నాకే శోధన ఎందుకు వచ్చింది, నాకే వ్యాధి ఎందుకు వచ్చింది, నేను ఎందుకు అందరితో నిందింపబడుతున్నాను, నేను ఎందుకు అందరితో అవమానాలు ఎదుర్కొంటున్నాను. దయచేసి మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. దయచేసి మీ ఆత్మీయ జీవితంలో మీరు కృంగిపోవద్దు. మీరు యథార్థవంతులైతే, మీరు నీతిని వెంటాడుతుంటే లోకం ఏమనుకున్నా అనుకోనివ్వండి. మీరు యథార్థవంతులు, మీరు నీతిమంతులైనప్పుడు తప్పకుండా ప్రభు మిమ్మల్ని గణపరుస్తాడు, తప్పకుండా ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎందుకంటే మీ నీతిని బట్టి, మీ యథార్థతను బట్టి మీరు ప్రతిఫలం పొందుకోబోతున్నారు. మనం దేవుణ్ణి మహిమపరిచే గుంపులో ఉన్నాం. ఎలా అంటే సత్క్రియలు చేయడం ద్వారా కొన్ని సందర్భాల్లో మనం నలిగిపోవాల్సి రావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం ఇరుకుల గుండా ప్రయాణం చేయొచ్చు. కొంతమంది తమ ఆస్తిని కోల్పోయారట దేవుని పనిలో. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు 19వ వచనం కూడా చదవండి ఒకసారి. 19వ వచనం చదవండి. దేవుని చిత్త ప్రకారము, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు దేవుని చిత్తమే అయితే, ఒకవేళ బాధను అనుమతించింది దేవుడే అయితే, ఒకవేళ కష్టాన్ని అనుమతించింది దేవుడే అయితే, ఒకవేళ శోధన అనుమతించింది దేవుడే అయితే, నువ్వు దేవుని చిత్త ప్రకారం బాధపడుతున్నావు. అస్సలు భయపడొద్దు, అస్సలు కృంగిపోవద్దు, అస్సలు డేలా పడిపోవద్దు. ఎందుకు? నువ్వు దేవుని చిత్తానుసారంగా బాధపడుతున్నావు. యోబు కూడా దేవుని చిత్తానుసారంగానే బాధపడ్డాడు. ఆయన చిత్తమైంది అక్కడ నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన అన్నట్టు యేసు ప్రభు వారిని ఇక్కడ యోబును నలుగొట్టడం కూడా ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది కాబట్టి అనుమతించాడు. సరే, ఒకవేళ దేవుని అనుమతితో దేవుని చిత్తానుసారంగా నువ్వు బాధపడితే కనుక నీ జీవితంలో సత్ప్రవర్తన గలవారై, ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకుని కూర్చోవాలి. మీరు అలాగంతే. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి అని వ్రాయబడింది గ్రంథంలో. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, శోధనలు వచ్చినా, వేదన వచ్చినా, ఏమొచ్చినా బ్రతుకు ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి మనందరం ఏమయ్యాం? నిర్ణయింపబడ్డాం. అంతేనా? మన బ్రతుకు ద్వారా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచబడాలి. దానికి మనమందరము నిర్ణయింపబడిన వారము. శోధనైనా, వేదనైనా మనము ప్రభు కొరకు శ్రమ అనుభవించుటకు యోగ్యులమని ఎంచారట అపోస్తలుడు. మేము మరణాన్ని కూడా ప్రభు కొరకు అనుభవించుటకు ఎంచబడిన వారము అంటారు అపోస్తలుడు. అంటే మరణం కూడా వాళ్ళకి ఒక రకంగా ఏంటట? ప్రభు పనిలో బహుమానమే అని ఎంచబడ్డారు వాళ్ళు. కాబట్టి అలాంటి విశ్వాసపు స్థాయి మనందరం కలిగి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు జీవితం నడుస్తుంది. మీరు ఇక్కడ వాక్యం విన్నారు, ఇంటికి వెళ్ళిపోతారు. జీవితం అక్కడ నడుస్తూ ఉంటుంది. అక్కడ మీకు ఎవరు ఉండరు. ఇక్కడైతే సంఘం అంతా ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు, మీరు ఒక్కరే ఉండాలి. అక్కడ కూడా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి సత్ప్రవర్తన గలవారై ఉంటే అక్కడ మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ కుటుంబంలో ఎలా ఉన్నాయో పరిస్థితులు, మీ జీవన విధానం ఎలా ఉందో, మీ నడవడిక ఎలా ఉందో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, మీ బ్రతుకు ఎలా ఉందో, అక్కడ మీకు ఉన్నటువంటి కష్టతరమైన పరిస్థితులు ఏమిటో, లేదా మీకున్న ఇరుకులు ఏంటో, ఇబ్బందులు ఏంటో అవి ఎవరికి తెలియవు. కానీ ప్రభువుకు మాత్రం తెలుసు. ఎందుకంటే నిన్ను ఆయన చూస్తున్నాడు, నిన్ను ఆయన గమనిస్తున్నాడు. ఆ స్థితిలో నువ్వు దేవుణ్ణి మహిమపరిచే గుంపులో ఉన్నప్పుడు నిన్ను హెచ్చిస్తాడు తప్ప నిన్ను ఎట్టి పరిస్థితిలో తగ్గించడు. కాబట్టి ఈ సీక్రెట్ తెలుసుకోండి. ఏ శోధన వచ్చినా ప్రభు కొరకు నిలబడే గుంపులో ఉండాలి. ఎలాంటి శోధనైనా ప్రభువును మహిమపరిచే గుంపులో ఉండాలి. యోబు వలె, స్టెఫను వలె, పౌలు వలె, పేతురు వలె, యోహాను గారి వలె ఏ స్థితిలో అయినా సరే నేను ప్రభు కొరకే. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందయ్యా? ప్రభు మహిమ కొరకే అనాలి. ఈ శోధన ఎందుకు వచ్చిందయ్యా? ప్రభు మహిమ కొరకే రాని. ఈ కష్టం ఎందుకు? ప్రభు మహిమ కొరకే. ఏదో జరగబోతోంది, ఆయన చిత్తమే సిద్ధించునుగా కనాలి. నువ్వు కూడా మాదిరి మనకు ప్రభువు. కాబట్టి అలాంటి విశ్వాసపు స్థాయి ఎప్పుడైతే మీరు మీ సొంతం చేసుకుంటారో దేవుని చెంత ఒక అద్భుతమైన ముత్యం వలె మీరు ప్రకాశిస్తారు. ఆయన రాజ్యంలో ఒక ముత్యం వలె తేజరిల్లుతారు, వర్ధిల్లుతారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ విశ్వాసం అయితే శోధనల్లో పరీక్షకు నిలబడి గెలిచిందో ఆ విశ్వాసిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. వారిని మరింత మహిమపరుస్తాడు, మరింత ఘనపరుస్తాడు. యోబు జీవితమే మీకు ఉదాహరణ. ఎవరైతే అక్కడ కృంగిపోయి ఎలా పడిపోయారో వారు వచ్చే ఆశీర్వాదాన్ని చేతులారా పోగొట్టుకుంటారు. అందుకే మీ విశ్వాసము ఎలాంటి పరీక్షకైనా సరే, ఎలాంటి శోధనైనా సరే ఎదుర్కోగలిగే స్థాయిని సంపాదించుకున్నప్పుడు అన్ని విధాలా మీరు శ్రేయస్సును పొందుకుంటూనే ఉంటారు. మీరు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు, ఇంకా ముందు ముందుకు వెళ్ళిపోతారు. అందుకని బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి ఉండండి. తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కాబట్టి సంగమా, అలాంటి బలమైన
విశ్వాసపు స్థాయి మీరందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మీ అన్నగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, ఎంతవరకు విలువైన వాక్యము చేత బిడ్డల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి, జ్ఞాన వివేకములు మెండుగా దయచేయండి, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ అయ్యా, మిమ్మల్ని మహిమపరిచే కుటుంబాలుగా, మిమ్మల్ని మహిమపరిచే విశ్వాసము, మిమ్మల్ని మహిమపరిచే బ్రతుకు, మిమ్మల్ని మహిమపరిచే జీవితము మాకెల్లప్పుడూ అనుగ్రహించమని, మా క్రియల ద్వారా, మా బ్రతుకు ద్వారా ప్రతి విధమైన పరిస్థితిలో మిమ్మల్ని మహిమపరిచే గుంపులో ఉండడానికి సహాయము దయచేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మాటలను ప్రభా మీ పిల్లల హృదయాలలో 30 60 100 ఫలింపజేయమని కోరుతూ ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.